నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి అన్నంలోకి ఒక క్విక్ కర్రీని నేను మీకు చూపించబోతున్నాను. ఆ కర్రీ వచ్చేసి ములక్కాడ టమాటో కర్రీ. ఈ ములక్కాడ టమాటో కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఈ కర్రీ కోసం 2 పొడవాటి ములక్కాడల్ని తీసుకున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ కాస్త దూరగా వేయించుకోవాలండి. అలాగే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి మనం మునక్కాడల్ని వేసుకోవాలి. సో ఈ మునక్కాడలు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ మునక్కాడలకి మనం వేసిన ఆయిల్ అనేది బాగా పట్టాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ కారంని కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇలాగా అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలాగ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ మునక్కాడలు మనము పూర్తిగా ఉడకనివ్వకూడదండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంటే సగం ఉడకనివ్వాలి. ఇలాగా సగం ఉడికిన తర్వాత ఇందులోకి 3-4 పెద్ద సైజు బాగా పండిన టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగ బాగా పండిన టమాటాలు తీసుకుంటే మీకు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటాలు వేసిన తర్వాత మీకు మునక్కాడలు అలాగే ఈ టమాటాలు 2 ఒకటేసారి ఉడికిపోతాయండి బాగా. సో ఇలాగా మీరు టమాటాలు మునక్కాడలు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు మునక్కాడ బాగా ఉడికిపోయిందండి. ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేయచ్చు. ఈ కర్రీ పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.